హైదరాబాద్లో కాన్స్టిట్యూషన్ క్లబ్ 13 ఎకరాల్లో నిర్మాణానికి సర్కార్ కసరత్తు. ఇప్పటికే బడ్జెట్లో నిధులు కేటాయింపు. ఆదర్శ్ నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ కూల్చివేత, అదే ప్లేస్లో క్లబ్ ఏర్పాటుకు త్వరలో పూజలు. హైదరాబాద్లో ఆదర్శ్ నగర్లో గల ఎమ్మెల్యే క్వార్టర్స్లో కాన్స్టిట్యూషన్ క్లబ్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. త్వరలో అక్కడ భూమి పూజ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఉన్న క్వార్టర్స్ కూల్చి ఈ క్లబ్ నిర్మించాలని సర్కార్ భావిస్తున్నది. అటు అసెంబ్లీ, ఇటు సెక్రటరియట్ మధ్యలో ఉన్న స్థలంలో క్లబ్ నిర్మిస్తే వివిధ సామాజిక రాజకీయ అంశాలపై నిర్వహించే సెమినార్లు, చర్చలకు హాజరయ్యేందుకు అధికారులు, రాజకీయ నాయకులకు సౌకర్యంగా ఉంటుందనే అభిప్రాయం ప్రభుత్వంలో కనిపిస్తున్నది. అంతే, మీ సౌకర్యాలే, అధికారుల సౌకర్యాలు, రాజకీయ నాయకుల సౌకర్యాలు, మీరు తిరగడానికి, మీకు అనుకూలంగా ఉండడానికి మీకోసమే నిర్మించుకోండి. మీరు ప్రభుత్వంలోకి వచ్చింది ప్రజలకు సౌకర్యాలు కల్పించడానికి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి. మీరు ఎక్కడ కూర్చుంటే సౌకర్యంగా ఉంటారు, మీరు ఎక్కడ మీటింగ్లు పెట్టుకుంటే సౌకర్యంగా ఉంటారు, దీని కోసం 13 ఎకరాల జాగా దొరకబట్టిందట. ప్రజలకు ఇస్తామన్న 200 గజాల జాగా దొరకలేదు వీళ్ళకు. ప్రజలకు నిర్మిస్తామన్న ఇందిరమ్మ ఇండ్లు కట్టడానికి జాగాలు దొరకలేవు వీళ్ళకు. వీళ్ళు సౌకర్యంగా ఉండడానికి, ఏదేది సామాజికంగా సౌకర్యంగా ఉండడానికి, రాజకీయంగా సౌకర్యంగా ఉండడానికి, అధికారులు అందుబాటులో సౌకర్యంగా ఉండడానికి అట 13 ఎకరాల సర్కార్ స్థలం దొరికిందట. దాంట్లో ఎప్పుడు కట్టాలి, ఎప్పుడు నిర్మించాలనే ఉత్సాహం కూడా మొదలైంది. సూచనల అధికారుల కోసం, రాజకీయ నాయకుల కోసం ప్రభుత్వంలోకి వచ్చినట్టు అయిపోయింది. ఇప్పుడు ఇది ఎంత దుర్మార్గులరా మీరు! మాకు ఇచ్చిన హామీలేమో పండబెట్టి, మా రైతులనేమో రోడ్ల మీదకి నెట్టి, మా నిరుద్యోగులనేమో సావుదలకు నెట్టి, మీరేమో ఇట్లా ఏషాలు పడుతున్నారు. మీ సౌకర్యాల కోసం, మీ మీటింగ్ల కోసం ఇవి నిర్మించుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఇచ్చిన హామీ 418 హామీలో ఇది ఉన్నదా? 13 ఎకరాల స్థలం ఎంకులాడతాం, ఆ స్థలంలో అధికారుల కోసం, మంత్రుల కోసం, వాళ్ళ మీటింగ్ల కోసం సౌకర్యార్థం ఓ బిల్డింగ్ కడతాం అనేది నువ్వు 418 హామీలు ఇచ్చినవా? ఇవ్వలే.